ఇప్పుడు పెట్టాను, కానీ నేను చనిపోతే నా శవాన్ని ముట్టుకోవద్దు దయచేసి. ఈ పొజిషన్లో ఉన్నారంటే కారణం ఆయనే అంటారా, లేకపోతే ఏంటి మీ వర్షన్? ఏంటి వాడు ఏంటి ఎటకారంగా నవ్వుతున్నాడు? ఏంద్రా నువ్వేం చేస్తున్నావురా? పోనీరా. టాలీవుడ్ లో బెస్ట్ కొరియోగ్రాఫర్ గా శేఖర్ మాస్టర్ ఎంత క్రేజ్ తెచ్చుకున్నాడో చూస్తూనే ఉన్నాం. స్టార్ హీరోలు సైతం అతని స్టెప్స్ కి ఫిదా అవుతూ ఉంటారు. వెండి తెరపైనే కాకుండా బుల్లి తెరపై కూడా తన పర్ఫార్మెన్స్ తో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ కి ప్రియ శిష్యుడు. అలాంటిది రాకేష్ మాస్టర్ కే శత్రువయ్యాడు. మరి వారి మధ్య అంతలా ఏం జరిగింది? శేఖర్ మాస్టర్ కి ఆ యాక్సిడెంట్ వల్ల మతిస్థిమితం పోయిందా? ఒకప్పుడు తిండికి గతిలేని శేఖర్ మాస్టర్ ఇప్పుడు ఇన్ని కోట్లెలా సంపాదించాడు? ఎక్స్ ఎమ్మెల్యే రోజాకి శేఖర్ మాస్టర్ ఫ్యామిలీకి సంబంధం ఏంటి? శేఖర్ మాస్టర్ భార్య ఎవరి కూతురు? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శేఖర్ మాస్టర్ 1980 నవంబర్ 7న విజయవాడలో జన్మించారు. పూర్తి పేరు జోగి శేఖర్ అనంత్ కుమార్ ప్రభు. శేఖర్ మాస్టర్ తండ్రి విజయవాడలోని బీసెంట్ రోడ్లో పండ్ల వ్యాపారి, తల్లి నర్స్గా చేసేవారు. వీరికి 3 కుమారులు కాగా శేఖర్ మాస్టర్ పెద్ద కొడుకు. చిన్నతనంలో చిరంజీవి సినిమాలు చూసేవారు. చిరంజీవి పాటలు, డాన్స్ చూసి ఇన్స్పైర్ అయ్యారు. అదే టైంలో ప్రభుదేవా స్టెప్స్ చూసి తాను కూడా అలాంటి డాన్స్ చేయాలని అనుకునేవారు. అలా డాన్స్ పై ఆసక్తి ఏర్పడి సొంతగా ప్రాక్టీస్ చేసేవారు. తండ్రి ప్రోత్సాహంతో బీసెంట్ రోడ్లో జరిగే స్టేజ్ ప్రోగ్రాంలకు కూడా డాన్స్ చేసేవారు. ఒక స్కూల్కి కూడా రెగ్యులర్గా వెళ్లకుండా విజయవాడలోని ఏలూరు లాకులు, బందరు లాకుల వద్ద స్కూల్ బ్యాగులు దాచేసి సినిమాలకి, షికార్లకి వెళ్లేవారు. దీంతో తన తల్లికి దొరకడంతో ఆమె శేఖర్ని బాగా కొడుతూ ఉండేది. ఇక శేఖర్ మాస్టర్ 5వ తరగతిలో ఉన్న టైంలో తండ్రి అనారోగ్యంతో చనిపోయారు. కుటుంబ భారమంతా తల్లి మోశారు. దీంతో శేఖర్ మాస్టర్ తల్లి పడుతున్న కష్టాన్ని చూసి చాలాసార్లు బాధపడేవారు. తాను డాన్సర్గా నెంబర్ 1గా రాణించాలని, తను కెరియర్లో బాగా స్థిరపడి కుటుంబానికి అండగా ఉండడమే తాను తల్లికి ఇచ్చే గిఫ్ట్ అని అనుకునేవాడు. అయితే తల్లికి మాత్రం శేఖర్ మాస్టర్ విషయంలో కొంత టెన్షన్ ఉండేది. శేఖర్ మాస్టర్ బయట ఉంటే ఎక్కడ తప్పుదో పడతాడో అన్న ఉద్దేశంతో విజయవాడలోని బిషప్ గ్రాసీ హై స్కూల్లో హాస్టల్లో పెట్టి చదివించారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆ హాస్టల్లోనే చదివారు. హాస్టల్లో ఉన్న టైంలో టేప్ రికార్డర్, రేడియోలో పాటలు విని తనకి తానుగానే డాన్స్ కంపోజ్ చేసుకునేవారు. స్కూల్లో జరిగే ప్రోగ్రాంలలో పార్టిసిపేట్ చేసేవారు. 10th పూర్తయ్యాక శేఖర్ మాస్టర్ ఆసక్తిని గమనించిన కుటుంబీకులు విజయవాడలోని మస్తాన్ మాస్టర్ వద్ద ట్రైనింగ్ కి పంపారు. శారదా కాలేజ్ లో ఇంటర్ చదువుతూనే డాన్స్ కూడా నేర్చుకున్నారు. డిగ్రీ కోసం కాలేజ్ లో అప్లై చేశారు. సీట్ వచ్చింది. కానీ డాన్సర్ గా అవకాశాలు సాధిస్తానని చెప్పి మేనమామతో కలిసి హైదరాబాద్ వచ్చారు. తన మేనమామకి ఫైట్ మాస్టర్ శాంబశివరావుతో పరిచయం ఉండడంతో ఆయనకి శేఖర్ మాస్టర్ ని పరిచయం చేశారు. అయితే మేనమామ ఇంటి వద్ద ఉంటే ఆయనకి భారమని ఇందిరానగర్ లోని రూమ్ తీసుకున్నారు. ఇంటి నుండే తల్లి కొంత డబ్బు పంపించేవారు. అదే టైంలో ఇన్స్టిట్యూట్ లో సత్య మాస్టర్ పరిచయం అయ్యారు. ఇద్దరు స్నేహితులయ్యారు. ఆకలేసే టైంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా ఫంక్షన్లు జరిగితే దొంగచాటుగా వెళ్లి భోజనం చేసేవారు. ఒక పూట భోజనం చేసి మరుసటి రోజు వరకు అలాగే ఉండేవారు. అయితే తెలియని ఫంక్షన్లకు వెళ్లిన టైంలో 2-3 సార్లు పట్టుబడ్డారు. శేఖర్ మాస్టర్ కి మొహమాటం ఎక్కువ కావడంతో సత్య మాస్టర్ డీల్ చేసేవారు. తర్వాత జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా ఛాన్స్ వచ్చింది. గొల్లపూడి మారుతీరావు గారు సీరియల్లో బాలకృష్ణ సినిమాతో పాటు పలు సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా నటించే ఛాన్స్ వచ్చింది. గొల్లపూడి మారుతీరావు గారి సీరియల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా నటించినందుకు 75 రూపాయల డైలీ పేమెంట్ అందుకున్నారు. అదే శేఖర్ మాస్టర్ లైఫ్ లో తొలి సొంత సంపాదన. ఆ రోజు ఆ డబ్బులు చూసి కన్నీళ్లొచ్చాయని చెప్పారు. కొన్ని నెలల తర్వాత డాన్సర్ గా రాజు మాస్టర్ సహాయంతో యూనియన్ కార్డు తీసుకున్నారు. కొన్నాళ్ల తర్వాత సుచిత్ర మాస్టర్ వద్ద డాన్సర్ గా చేరారు. అయితే డాన్సర్ గా ఛాన్సులు అప్పుడప్పుడే వస్తున్నాయని అనుకుంటున్న టైంలో విజయవాడలో మస్తాన్ మాస్టర్ డాన్స్ కాంపిటీషన్ పెట్టారు. అందులో శేఖర్ మాస్టర్ పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్రైజ్ సాధించారు. ఆ తర్వాత రాకేష్ మాస్టర్ దగ్గర చేరాడు. అప్పటి నుండి శేఖర్ మాస్టర్ తో రాకేష్ మాస్టర్
మాస్టర్ కి మంచి అనుబంధం ఏర్పడింది. రాకేష్ మాస్టర్, శేఖర్ మాస్టర్ అంతా కలిసి ఉండేవారు. రాకేష్ మాస్టర్ కి ప్రతి విషయంలో తోడుండేవాడు. ఆ టైంలోనే శేఖర్ మాస్టర్ తల్లి చాలా అభ్యంతరం పెట్టారని, తన కుమారుడిని ఇంటికి పంపించడం లేదని కోపంగా పలు వ్యాఖ్యలు చేశారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు రాకేష్ మాస్టర్. అయినా శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ తోనే ఉన్నారు. అంటే వారి మధ్య బంధం అలా ఉండేది. ఇక కళ్యాణ్ రాముడు సినిమా టైంలోనే శేఖర్ మాస్టర్ కి సుజాతతో వివాహమైంది. అమ్మాయిది తాడేపల్లిగూడెం. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కళ్యాణ్ రాముడు సినిమాలో తాను దైవంగా భావించే ప్రభుదేవా మాస్టర్ పక్కన డాన్స్ చేసిన నేపథ్యంలో తన ఎంగేజ్మెంట్ తర్వాత సుజాతని ఆ సినిమాకి తీసుకెళ్లి చూపించానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు శేఖర్ మాస్టర్. ఆ తర్వాత కొన్నాళ్ళకి రాకేష్ మాస్టర్ కి చెప్పి తన కుమార్తె అయిన సాహితీ పేరుతో శేఖర్ మాస్టర్ సొంత డాన్స్ అకాడమీని స్టార్ట్ చేశారు. కొన్నాళ్ల తర్వాత పోస్ట్ బాక్స్ అనే సినిమాకి ఛాన్స్ వచ్చింది. చాలా కష్టపడి ఆ సినిమాకి 2 సాంగ్స్ కి కొరియోగ్రఫీ చేశారు. కానీ ఆ సినిమా విడుదల కాలేదు. ఆ తర్వాత ఛాన్స్ల కోసం పలువురు డైరెక్టర్ల వద్దకెళ్లగా ఆ టైంలో లారెన్స్ మాస్టర్ వద్ద 2 సాంగ్స్ చేసే ఛాన్స్ వచ్చింది. అలా మంత్రా సినిమాతో పాటు మంగళ, నేస్తమా, బావా సినిమాలోని పాటలకి కంపోజ్ చేశారు. అయితే ఆ పాటలకి స్టెప్స్ కి గుర్తింపు వచ్చిన శేఖర్ మాస్టర్ పేరు మాత్రం పెద్దగా తెలియలేదు. ఆ తర్వాత కొంతకాలానికి సుధీర్ బాబు సినిమా SMS లో ఇది నిజమే సాంగ్ కి కొరియోగ్రాఫ్ గా ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాలో మంచి స్టెప్స్ కంపోజ్ చేశారు. ఆ తర్వాత జులై సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ సాంగ్స్ కి బెస్ట్ కొరియోగ్రాఫర్ గా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత డమరకం, బాద్షా చేయగా, గుండె జారి కళ్ళంతైందే సినిమాలో టైటిల్ సాంగ్ కి బెస్ట్ కొరియోగ్రాఫర్ గా నంది అవార్డు వచ్చింది. తర్వాత తమ్ముడు, లెట్స్ డూ కుమ్ముడు పాటతో పాటు యు అండ్ మీ పాట కొరియోగ్రఫీ చేశారు. ఈ పాటలకి పలు అవార్డులు కూడా అందుకున్నారు. ఇక అలా వైకుంఠపురం, ఆచార్య సినిమాలోని పాటలకు కొరియోగ్రఫీ చేశారు. శేఖర్ మాస్టర్ కి పలు భాషల్లోనూ ఆఫర్లు వచ్చాయి. శేఖర్ మాస్టర్ కెరియర్ అలా సాగుతున్న తరుణంలో రాకేష్ మాస్టర్ కి దూరంగా ఉండాల్సి వచ్చింది. అదేంటంటే శేఖర్ మాస్టర్ ని రాకేష్ మాస్టర్ పలుమార్లు బూతులు తిట్టడంతో పాటు అసభ్యకరంగా మాట్లాడడంతో అవి తట్టుకోలేక, దీంతో జీవితంలో మళ్ళీ మీ వద్దకు రానని, నేనేదైనా తప్పు చేసుంటే క్షమించాలని చెప్పి వచ్చారట. నేను ఆ అంశాన్ని అక్కడితో వదిలేశాను. సినిమాలతో బిజీగా ఉన్న పలుమార్లు హెల్ప్ కూడా చేశాను. నా చేతిపై గురువుగా రాకేష్ మాస్టర్ పేరు పచ్చబొట్టేయించుకున్నా. అయితే నా గురించి ఓ ఇంటర్వ్యూలో రాకేష్ మాస్టర్ మాట్లాడుతూ తన శవాన్ని చూసేందుకు కూడా రావద్దని చెప్పారు. అంత దుర్మార్గం ఏం చేశానో తెలియదు. ఏదైనా నాకు తెలియకుండా జరిగితే నాతోనే చెప్పొచ్చు. గురువుగా నేను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. రాకేష్ మాస్టర్ కూడా కష్టపడి పైకొచ్చారు. ఆయన కష్టాలు కల్లారా చూశానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు శేఖర్ మాస్టర్. ఇక రాకేష్ మాస్టర్ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ, నన్ను చాలాసార్లు హర్ట్ చేశారని, ఎంతో కష్టపడి పైకి తీసుకొస్తే అవమానించారని, వారి ఇంట్లో శుభకార్యానికి అందరినీ పిలిచి నన్ను పిలవలేదని, అలా చాలాసార్లు జరిగిందని, ప్రభుదేవాని తన గురువుగా చెప్పడం నచ్చలేదని, అందుకే తన కోపం వచ్చిందని అన్నారు. ఇక శేఖర్ మాస్టర్ D2, D5 షోలో పాల్గొనగా D షో తనకి లైఫ్ ఇవ్వడంతో పాటు ప్రత్యేక గుర్తింపు తెచ్చిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు శేఖర్ మాస్టర్. ఇక D13 వరకు ఆ షోకి జడ్జిగా ఉన్నారు. D13 టైంలో మా టీవీలో కామెడీ షోలో పాల్గొన్నారు. ఆ తర్వాత కొన్ని అంశాల నేపథ్యంలో D నుండి తప్పుకున్నారు. శేఖర్ మాస్టర్ ని హైదరాబాద్, విజయవాడ రూట్ లో ఓ స్థలం విషయంలో తెలిసిన వారే మోసం చేశారు. పరిచయస్తులకి బంధువులని చెప్పి ఓ స్థలం చూపించడంతో బయట నుండి అప్పు తెచ్చి స్థలం కొన్నారు. అయితే ఆ స్థలం ఇవ్వలేదు, ఫోన్ కూడా తీయడం లేదని గతంలో ఇంటర్వ్యూలో చెప్పారు. విజయవాడలో పరిచయం లేని వ్యక్తి అయిన జక్రియా సహకారంతో మరో స్థలం కొన్నారు. ఆయన మంచి సైట్ ఇప్పించారు. ఇది జెన్యూన్ ట్రాన్సాక్షన్ అని చెప్పారు. పరిచయం ఉన్నవారు నన్ను మోసం చేశారని, పరిచయం లేని వారు జెన్యూన్ గా ఉన్నారని, తొలినాళ్లలో డాన్సర్ గా యూనియన్ కార్డ్ కోసం వెళ్తే అక్కడ కార్డు ఇప్పిస్తానని చెప్పి చాలా సార్లు 3-4 వందలు తీసుకొని కొందరు వ్యక్తులు మోసం చేశారు. శేఖర్ మాస్టర్ కి ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడు పలు షోల్లో పాల్గొనడంతో పాటు సైరా సినిమాలో, అంటే సుందరానికి సినిమాలో నటించారు. తాను పెద్ద సినిమానా చిన్న సినిమానా అనేది చూడనని, ప్రతి పాటకి మంచి స్టెప్స్ ఇవ్వాలని కోరుకుంటానని, సినిమాలో ఒక్క పాట కోసం కొన్ని కోట్లు ఖర్చు పెడుతూ ఉంటారని, ఎంతో మంది తమ టైం స్పెండ్ చేస్తారని, మంచి స్టెప్స్ ఆ సాంగ్ కి హెల్ప్ అవ్వాలని కోరుకుంటానని చెప్పారు. ఓసారి శేఖర్ మాస్టర్ ఓ సాంగ్ కోసం శ్రీశైలం వెళ్లాల్సి వచ్చింది. ఆ ఘాట్ రోడ్ లో వెళ్తున్న టైంలో వర్షం కారణంగా బస్సు అదుపు తప్పి లోయలోకి జారిపోయే ప్రమాదం తలెత్తింది. అయితే అక్కడ చెట్టును రీకొట్టి ఆగింది. ఆ ప్రమాదంలో శేఖర్ మాస్టర్ కింద పడిపోయారు, స్పృహ కోల్పోయారు. లేచాక కాసేపు మతిస్థిమితం తప్పినట్టుగా మాట్లాడారు. అప్పటి వరకు ఆసుపత్రికి తీసుకెళ్లాక అరగంట తర్వాత నార్మల్ అయ్యారు. ఇవి శేఖర్ మాస్టర్ కి సంబంధించిన అంశాలు. మరి శేఖర్ మాస్టర్ గురించి మీరేమనుకుంటున్నారు? ఆయన చేసిన సాంగ్స్ లో మీ ఫేవరెట్ ఏది? కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.